హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం పర్సంటేజెస్ కంప్లీట్ చేసాం. రేషియో అండ్ ప్రపోర్షన్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. నిష్పత్తి మరియు అనుపాతం. రేషియోస్ అనగా నిష్పత్తులు, ప్రపోర్షన్స్ అంటే అనుపాతాలు. ఓకే, ఏంటి డెఫినేషన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ ఏ అండ్ బి ఇన్ ద సేమ్ యూనిట్స్. చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ సేమ్ ఉండాలి. కంపేర్ చేయాలంటే, రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే యూనిట్స్ సేమ్ ఉండాలి. ఇన్ ద సేమ్ యూనిట్స్ ఈజ్ ద ఫ్రాక్షన్ ఏ అండ్ బి, ఏ బై బి, అండ్ వీ రైట్ ఇట్ యాజ్ ఏ ఇస్ టు బి, ఏ కాలన్ బి. సో ఏ బై బిని సింపుల్గా అది ఏ బై బిని ఏ ఇస్ టు బిగా రాయడాన్ని రేషియో అంటారు. అంటే ఏ బై బి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100. నా దగ్గర 100 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. పర్సన్ ఏ దగ్గర, పర్సన్ బి దగ్గర 200 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. 200 లీటర్స్ ఆఫ్ వాటర్ రెండు సేమ్ యూనిట్స్లో ఉన్నాయి. లీటర్స్ లీటర్స్. ఏ బై బి క్యాల్కులేట్ చేస్తే ఏమవుతుంది? 100 బై 200. దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాయాలి. ఫ్రాక్షన్ రాసిన తర్వాత సింప్లెస్ట్ ఫామ్లోకి రాస్తే దాన్ని రేషియో అవుతుంది. అది ఏ ఇస్ టు బి అని రాస్తే రేషియో అయిపోతుంది. అంటే 100 1s 100 2s ఏముంది? 1/2 వచ్చింది. సో దీన్ని రేషియో రాయాలంటే 1:2. ఇది రేషియో అంటారు. ఏంటి ఇక్కడ మీనింగ్ అంటే టోటల్ 3 పార్ట్స్లో ఫస్ట్ పర్సన్కి 1 పార్ట్ వచ్చింది, సెకండ్ పర్సన్కి 2 పార్ట్స్ వచ్చినాయి. అది మీనింగ్. క్లియర్గా చెప్పాలంటే మొత్తం ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. 2 + 1 3, టోటల్ 3 పార్ట్స్. 3 పార్ట్స్లో ఫస్ట్ పర్సన్కి ఏకి 1 పార్ట్, సెకండ్ పర్సన్ బికి 2 పార్ట్స్. సో 1:2. అది ఇద్దరి మధ్య రేషియో, వాళ్ళ క్వాంటిటీస్ మధ్య రేషియో 1:2. ఓకే, సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. ఇక్కడ ఏ అంటే యాంటీసిడెంట్. ఫస్ట్ నెంబర్ ఈజ్ యాంటీసిడెంట్, సెకండ్ నెంబర్ ఈజ్ కన్సిక్వెంట్. యాంటీసిడెంట్ పూర్వపదం, కన్సిక్వెంట్ పరపదం. ఓకే, ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ప్రాబ్లమ్స్ చేస్తుంటే ఈజీగా అర్థమైపోతుంది. యూనిట్స్ సేమ్ ఉండాలి. రేషియోని ఏ బై బి రాసి క్యాన్సిల్ చేసి సింప్లెస్ట్ ఫామ్లోకి తీసుకొని రావాలి. ఓకే, కొన్ని క్వశ్చన్స్. ఫైండ్ ద రేషియో బిట్వీన్ 25 and 30. ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్కి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. చిన్న చిన్న క్వశ్చన్స్ ఇలాంటివి రావచ్చు రైల్వేస్లో కానీ, అలాంటివి చిన్న క్వశ్చన్స్. ఓకే, 25 and 30కి రేషియో ఎంత అంటే డివైడ్ చేయడమే కదా. 25/30. దీన్ని సింప్లిఫై చేస్తే 5 5s 5 6. సో 5/6 అయింది. దీని రేషియో ఎంత? సో 5:6 అని రాయొచ్చు. సో ఇలా వేసుకోకుండా డైరెక్ట్గా చేసేస్తే ఈజీగా అయిపోతుంది మీకు. 25:30, 5 6. సో ద రేషియో ఈజ్ 5:6. సో ఇక్కడ 750 ml 200 లీటర్స్కి రేషియో అడుగుతున్నాడు. సో 750 ml మిల్లీ లీటర్స్ బై 2 లీటర్స్. రెండు సేమ్ యూనిట్స్లో లేవు కదా. సో సేమ్ యూనిట్స్లోకి తీసుకునండి. దీన్ని లీటర్స్లో కన్వర్ట్ చేయడం కన్నా ఈ లీటర్స్ని ఎంఎల్లో కన్వర్ట్ చేయడం ఈజీ. ఎందుకంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml. సో 750 ml బై 2 లీటర్స్ అంటే 2 × 1000, 2000 ml. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ml ఇలాగా క్యాన్సిల్ అయిపోతాయి. అవి 0 0 క్యాన్సిల్. 25 3s 25, 4 8 సార్. సో 3:8. So the ratio between 750 ml and 2 liters is 3:8. ఇక్కడ ఫైండ్ ద రేషియో బిట్వీన్ 1/2 and 1/3. 1/2కి 1/3కి రేషియో అంటే ఇలా చేసినా మీకు ఈజీగా అయిపోతుంది. 1/2 బై 1/3. 1/2 ఈ 1/3 రివర్స్ అవుతుంది కదా. 3/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2. సో రేషియో ఏమవుతుంది? 3:2 సింపుల్. ఓకే, ఇలా కాకుండా మీరు మామూలుగా 1/2:1/3 ఉంది. ఇప్పుడు ఎలా చేస్తారు? డినామినేటర్స్ని తీసేసి ఓన్లీ న్యూమరేటర్స్ ఉంటే చాలు. డినామినేటర్స్లో నెంబర్స్ ఉండకూడదు. సో అక్కడ 1 చేయాలి. 1 చేయాలంటే న్యూమరేటర్ సంథింగ్ నెంబర్తోని బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇస్ టు బి
ఆర్ ఏ బై బి ఉందనుకోండి, పైన కింద సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు, తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది, నేను పైన 2 ఇంటూ 4తో మల్టిప్లై చేస్తాను, కింద 3 ఇంటూ 4తో మల్టిప్లై చేస్తాను. ఏమైనా చేంజ్ వస్తుందా? ఏమీ చేంజ్ రాదు. 8/12 అది క్యాన్సిల్ అయిపోయి సింప్లెస్ట్ రేషియో ఎప్పుడు 2/3గానే ఉంటుంది, 2:3గానే ఉంటుంది. సో రేషియోలో 2:3 అని రాసినప్పుడు బోత్ సైడ్స్ ఏ నెంబర్తో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు ఆర్ డివైడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకొని ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో ఇక్కడ 2 సైడ్స్ డినామినేటర్ లేకుండా నెంబర్స్ మల్టిప్లై చేసామనుకోండి కామన్గా, మనకి రేషియో వచ్చేస్తుంది సింప్లెస్ట్ ఫామ్లోకి. ఓకే, సో ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ పోతుంది, ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ పోతుంది. సో రెండిట్లో కామన్గా మల్టిపుల్ చేయాలంటే రెండిటికి కామన్ మల్టిపుల్, 2కి 3కి కామన్ మల్టిపుల్తోని మల్టిప్లై చేస్తే, కామన్ మల్టిపుల్ ఏంటి అంటే 2 మల్టిపుల్స్ రాస్తే 2, 4, 6, 8, 3 మల్టిపుల్స్ రాస్తే 3, 6, 9, 12. ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 2, ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇందులో కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? 6, 6 అనేది కామన్గా ఉంది, కామన్ మల్టిపుల్స్. సో 6తో ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ మల్టిప్లై చేసినా 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో కామన్ మల్టిపుల్తో మల్టిప్లై చేస్తాం. సో ఇదేనా 6ఏనా, ఇంకేం లేవు అంటే ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది, 8, నెక్స్ట్ 10, 12, ఇక్కడ 15, దెన్ 18, చూడండి 12 కూడా ఉంది. సో 12తో మల్టిప్లై చేసినా పోతుంది, తర్వాత 18తో మల్టిప్లై చేసినా పోతుంది. కానీ ఇందులో లీస్ట్ అయితేనే బెటర్, మనకి లీస్ట్గా ఉన్న కామన్ మల్టిపుల్ అయితేనే బెటర్. కాబట్టి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎంతో మల్టిప్లై చేయడం బోత్ సైడ్స్ శ్రేయస్కరం. అలా మల్టిప్లై చేసినప్పుడు మీకు మళ్ళీ క్యాన్సిలేషన్స్ అవసరం లేదు. ఎల్సిఎంతో మామూలుగా ఇట్లా చేయొచ్చు, 3 1s 3, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయొచ్చు. 3 × 1 = 3, 2 × 1 = 2, అయిపోయింది సింప్లెస్ట్ ఫామ్. కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా ఉండవు. ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తే మీకు ఈజీగా అయిపోతుంది, మళ్ళీ క్యాన్సిల్ చేసే పరిస్థితి రాదు, లేదంటే మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఒక స్టెప్ ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. ఇలా చేస్తే ఈ కాన్సెప్ట్ని కూడా మనం వాడినట్టు ఉంటుంది, ఎల్సిఎం అనే కాన్సెప్ట్ని కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది. ఓకే, అంటే ఏంటి, ఎలా చేయాలి అంటే చూడండి, 1/2 = 1/3. 2కి 3కి ఎల్సిఎం ఏంటి? 2కి 3కి ఎల్సిఎం ఈజీగా చెప్తా, 2 3 = 6, లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ 1/2ని 6తో మల్టిప్లై చేయండి, లేదంటే గాల్లో చేసుకోండి. ఈ 2 అనేది 6లో ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. ఆ 3 × 1 3. ఈ 3 అనేది ఎల్సిఎంలో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 3 × 2 6. సో 2 × 1 2. సో ఈ విధంగా చేస్తాం. గాల్లో చేయడం అర్థం కావట్లేదు అంటే 1/2 ఫస్ట్ నెంబర్ని ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి, ఎంత అవుతుంది? 2 1s 2 3s. ఇది ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ని ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి, 1/3 × 6, ఎంత? 3 1s 3 2s. సెకండ్ నెంబర్. ఓకే, 3:2 ఈజ్ ద రేషియో బిట్వీన్ 1/2 అండ్ 1/3. అలాగే 1/2, 1/3, 1/4 3 ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనకి ఎల్సిఎం బాగా ఉపయోగపడుతుంది. 2 ఉంటే ఈజీగానే రాయొచ్చు. సో ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తుంటారు. సో 1/2 = 1/3 = 1/4. ఎల్సిఎం ఎంత ఇప్పుడు? 2 3 4కి 2 3 4 ఎల్సిఎం ఎంత అంటే చెప్పగలరు, మీరు చేయొచ్చు, ఆల్రెడీ చేసి ఉంటే, లేదంటే అప్పుడు ఆ టాపిక్ చిన్నది నేర్చుకోండి. 2 1s 3 2 2s. 2 × 2 × 2, 2 × 2 × 3, ఎంత? 3 4s 12, ఎల్సిఎం 12. సో 12తో మల్టిప్లై చేయండి 1/2ని, ఏమొస్తుంది? 6. ఆ 6 ఇంటూ న్యూమరేటర్ 1 = 6. అర్థమైంది కదా? చూడండి, 1/2 ఇంటూ ఎల్సిఎం, 2 1s 2 6 6. ఆ 6 ఇక్కడ రాస్తాం. సెకండ్ది 1/3, 1/3 ఇంటూ ఎల్సిఎం, 3 1s 3 4s 4. థర్డ్ది 1/4, 1/4 ఇంటూ ఎల్సిఎం, 4 1s 4 3s, ఎంత? 3. ఎల్సిఎంతో మల్టిప్లై చేసిన తర్వాత ఇక ఇదే సింప్లెస్ట్ ఫామ్. దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేద్దామని చూడకండి, క్యాన్సిల్ అవ్వదు. ఇదే సింప్లెస్ట్ రేషియో. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, 2/15 = 7/45 = 11/30.
డినామినేటర్స్ ఏమున్నాయి 15, 45, 30. ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత? లీస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిపుల్స్ ఆఫ్ 15 ఏంటి? 15, 30 రాస్తే 15, 30, 45, 60 అండ్ సో ఆన్. 45కి 45, 90, తర్వాత 135 అండ్ 180 అండ్ సో ఆన్. అలాగే 30కి 30, 60, 90, 120. ఇవి కామన్ మల్టిపుల్స్. 15కి కామన్ మల్టిపుల్స్, 45కి కామన్ మల్టిపుల్స్, 30కి మల్టిపుల్స్. ఈ మూడిట్లో కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? మూడిట్లో ఉండేవి. 15 ఇందులో లేదు, 30 ఇందులో లేదు, 45 ఇందులో ఉంది కానీ ఇందులో లేదు, 60 ఇందులో లేదు, ఇంకా ఉన్నాయి. సో నెక్స్ట్ రాద్దాం. 75, 90, ఓకే 90 ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 90 ఉంది. మూడిట్లో 90 ఉంది కదా, 19 అనేది కామన్ మల్టిపుల్. ఇదే ఫస్ట్ది కదా, సో దీన్ని లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు. సో ఎల్సిఎం ఎంత ఇక్కడ? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 90. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఫస్ట్ నెంబర్ని 90తో మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది ఫస్ట్ నెంబర్ని 90తో మల్టిప్లై చేస్తే? ఈ విధంగా 2/15 ఇంటూ 90. 15 6 టైమ్స్ పోతుంది 90లో. 6 ఇంటూ న్యూమరేటర్ ఎంత? 12 ఇస్ 2. సెకండ్ నెంబర్ ఎంత? 7/45. 45 90లో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 45 1s, 45 2s మల్టిప్లై చేస్తే ఈ 2 ఇంటూ న్యూమరేటర్ 7 ఎంత? 14. తర్వాత 11/30 ఇంటూ 99 ఎన్నిసార్లు? 90 ఎన్నిసార్లు పోతుంది? 30 1s, 30 3s. 3 ఇంటూ న్యూమరేటర్ 11, 33. ఇది సింప్లెస్ట్ రేషియో. ఇక క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాన్సిల్ కాదు. ఎందుకంటే మనం ఎల్సిఎంతోని లీస్ట్ కామన్ మల్టిపుల్తోని మల్టిప్లై చేసాం. లీస్ట్ది కాకుండా నెక్స్ట్ కామన్ మల్టిపుల్తో, నెక్స్ట్ కామన్ మల్టిపుల్ 180 అవుతుంది. దాంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది మీరు ఒకసారి. ఓకే, సో ఇది ఆన్సర్, సింగిల్ స్టెప్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ రేషియో బిట్వీన్ 2:3 అండ్ 4:5. ఇది ఆల్రెడీ పర్సంటేజెస్లో చెప్పాను, హింట్ ఇచ్చాను ఒక ప్రాబ్లంలో. 2:3 అంటే 2/3, 4:5 అంటే 4/5. ఈ రెండిట్లో చిన్నదేది పెద్దదేది చెప్పాలంటే న్యూమరేటర్స్ కంపేర్ చేస్తే చాలు, డినామినేటర్స్ సేమ్ ఉన్నప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు. డినామినేటర్స్ రెండు సేమ్ తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ 5తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే రెండు 15 అవుతాయి. అంటే లేదు, ఏ విధంగా చేయొచ్చు అంటే 3కి 5కి ఎల్సిఎం ఏంటి? 3కి 5కి ఎల్సిఎం 15. 15 వచ్చే విధంగా చేయాలి డినామినేటర్లో, రెండింటికి ఈక్వల్గా చేయాలి. 15 వచ్చే విధంగా. ఇక్కడ 15 ఎలా వస్తుంది? పైన కింద 5తో మల్టిప్లై చేస్తే వస్తుంది. 5/5 కింద 15 అవుతుంది. ఇక్కడ పైన కింద 3తో మల్టిప్లై చేస్తే వస్తుంది. రేషియోస్లో మనం మల్టిప్లై చేయొచ్చు, డివైడ్ చేయొచ్చు. సింప్లెస్ట్గా రాసేది రేషియో, సో మల్టిప్లై చేయొచ్చు మనం. సో ఇదేమవుతుంది? 10/15. ఇదేమవుతుంది? 12/15. ఇప్పుడు ఈజీ కంపేర్ చేయొచ్చు. డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి. న్యూమరేటర్స్లో ఏది పెద్ద ఉంది? 12. సో 4/5 రేషియో ఈజ్ గ్రేటర్. ఇది గ్రేటెస్ట్ రేషియో. ఓకే, ఈ విధంగా కాకుండా నేను ఇంకా సింపుల్గా కూడా చెప్పాను అక్కడ. 2/3, 4/5. ఈ 3 నటు పంపించండి, 5 నటు పంపించండి. 5 2s 10, 3 4s 12. ఏది పెద్దది? 12. సో 4:5 అనేది పెద్ద ఫ్రాక్షన్. పెద్ద ఫ్రాక్షన్ అంటే పెద్ద రేషియో, గ్రేటర్ రేషియో. ఓకే, సో ఇది రేషియోస్ ఈ విధంగా ఇచ్చాడు, ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. 6/7, 7/9 రేషియోలో ఇచ్చాడు కాబట్టి రేషియో కాన్సెప్ట్లో వచ్చింది. ఫ్రాక్షన్స్లో ఇస్తే ఫ్రాక్షన్ కాన్సెప్ట్లో వస్తుంది. కానీ ఏ విధంగా చేసినా రెండు సేమే కాబట్టి 9 6 53, 54, 7 7 49. ఏది పెద్దది? లీస్ట్ అడుగుతున్నాడు కదా, ఏది చిన్నది? 49 చిన్నది. అంటే 7/9 చిన్న ఫ్రాక్షన్. సో 7/9 ఈజ్ ద
లీస్ట్ ఫ్రాక్షన్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, కొంచెం మెల్లగా అడ్వాన్స్ అవుతున్నాం ప్రాబ్లమ్స్లో. సో ఇఫ్ 2/3a is equal to 3/2b, ఫైండ్ a is to b. a is to b కనుక్కోమనంటే a/b కనుక్కోమనంటే. సో ఇందులో a/b కనుక్కుంటే చాలు. a/b అంటే a, ఈ bని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకునండి బై b. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 3/2 ఉంది. ఆ 2/3ని కూడా రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. ఏమవుతుంది? రైట్ సైడ్కి తీసుకెళ్తే 3 డినామినేటర్లో ఉంది కాబట్టి న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, 2 న్యూమరేటర్లో ఉంది కాబట్టి డినామినేటర్కి వచ్చేస్తుంది. రైట్? సో ఎంత అయింది? 3 3 is 9, 2 2 is 4. సో సింపుల్గా a is to b ఎంత అంటే 9 is to 4. ఓకే, ఇక్కడ కూడా a/b ఎంత కనుక్కుంటే సరిపోతుంది. a/b ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? b లెఫ్ట్ సైడ్కి వచ్చింది కాబట్టి a కిందికి వచ్చింది, a కిందికి. ఈ 0.25 అటు కిందికి వెళ్తుంది. సో ఇక్కడ న్యూమరేటర్ ఏమన్నట్టు 1 into b, 1 కింద 0.25 కిందికి వస్తుంది, 0.25. సో దీన్ని సింప్లెస్ట్ ఫామ్లోకి రాస్తే రేషియో రాయొచ్చు. సింప్లెస్ట్ ఫామ్ ఇట్లా డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి మనకి. ఈ 2 డిజిట్స్ డెసిమల్ పోవాలంటే న్యూమరేటర్లో 10² మల్టిప్లై చేయండి. పైన డెసిమల్ ఉన్నప్పుడు కింద 10 పవర్ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అంత. కింద డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పైన 10² మల్టిప్లై చేస్తాం. 10² అంటే 100. కింద డెసిమల్ పోతుంది కాబట్టి పోతే ఏమైంది? అది 25 అయిపోయింది. సో 25 ones, 25 fours, 4/1. సో రేషియో ఎంత? a is to b 4:1. ఓకే, a/2 is equal to b/3 is equal to c/4. డైరెక్ట్గా రాసేయచ్చు. ఇలా ఇచ్చినప్పుడు రేషియో ఎంత అంటే 2:3:4. a/2 is equal to b/3. ఏకి బీకి రేషియో ఎంత అంటే 2:3. సింపుల్గా చెప్పొచ్చు a/2 is equal to b/3 కాబట్టి ఈ b కిందికి వస్తుంది. a/b is equal to ఈ 2 పైకి వెళ్ళిపోతుంది, 2/3. సో a is to b is equal to 2/3. అలాగే b is to c is equal to 3:4 అవుతుంది. సో 3 కలిపేస్తే 2:3:4 అవుతుంది. డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. a is to b is to c is equal to ఈ విధంగా ఇచ్చినప్పుడు 2:3:4. ఓకే, ఈ క్వశ్చన్ని కూడా దీంతో కంపేర్ చేసి దీనిలా కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు. ఏ 3a ఉంది, ఈ 3ని డినామినేటర్కి తీసుకొస్తే ఏమవుతుంది? 1/3 అవుతుంది. ఇది న్యూమరేటర్కి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది కదా. సో 3/1 అంటే 3 అవుతుంది, 3a. సో 3ని కిందికి తీసుకొస్తే 1/3. అలాగే b 4ని కిందికి తీసుకొస్తే 1/4. c 5ని కిందికి తీసుకొస్తే 1/5. సో రేషియో ఏంటి ఇక్కడ? a is to b is to c is equal to 1/3 is to 1/4 is to 1/5. సో దీన్ని ఏం చేద్దాం? సింపుల్గా రాయడానికి ఎల్సిఎంఏ ఈజియెస్ట్ వే. ఎల్సిఎం ఎంత? 3కి 4కి 5కి కామన్ మల్టిపుల్స్ రాసి చేసుకోండి. ప్రాక్టీస్ అయితే ఈజీగా చెప్పేయచ్చు. 3 4 5 మూడిట్లో ఏమీ కామన్ ఫ్యాక్టర్స్ లేవు. 3 అంటే 3 into 1, 3 1. 4 అంటే 2 into 2. 5 అంటే ఓన్లీ 5, 5 into 1. సో ఏం కామన్ లేవు ఫ్యాక్టర్స్. ఇక్కడ 3, ఇక్కడ 2 to 2 4, ఇక్కడ 5. సో మొత్తం మల్టిప్లై చేస్తే ఎల్సిఎం అయిపోతుంది. 5 4s are 20, 23s are 60, ఎల్సిఎం 60. సో దీన్ని 60తోని మల్టిప్లై చేయాలి. ఈచ్ టర్మ్ని ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. 1/3 into 60 ఎంత? 1/3 into 60. 3 1s 3 20s. ఇంతసేపు చేయాలంటే ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా అయిపోతుంది. 20. 1/4 into 60 ఎంత? 15. 1/5 into 60 ఎంత? 12. దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ రేషియో. క్యాన్సిల్ కావాలి. ఓకే, ఇప్పటివరకు రేషియో ప్రాబ్లమ్స్ చూసాం. ఒకసారి ప్రపోర్షన్ అంటే ఏంటో కూడా చూద్దాం. మన యూనిట్ పేరు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. సో ప్రపోర్షన్ అంటే ఏంటి? ద ఈక్వాలిటీ ఆఫ్ 2 ratios ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. అంటే 2 రేషియోలు సమానమైనప్పుడు వాటిని ప్రపోర్షన్ అంటాం. అనాలిటీ రేషియో అంటే సపోజ్ a is to b అనేది ఒక రేషియో. ఈ రేషియో c is to dకి సమానం అవ్వాలి.
అయినప్పుడు ABCD 4 ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్తాం. ఆర్ ఇన్ ప్రపోర్షన్, అనుపాతంలో ఉన్నాయి. ఓకే, సో రేషియోస్ ఇది కూడా ఈజ్ ఈక్వల్ టు కూడా తీసి రేషియో రూపంలో రాస్తే 2 సెమీకోలన్లు రాస్తాం. A:B డబల్ సెమీకోలన్ C:D. సో ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు, ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ AD ఇవి చిట్ట చివరిగా ఉన్నాయి, వీటిని ఎక్స్ట్రీమ్స్ అంటారు. A, D ఆర్ కాల్డ్ ఎక్స్ట్రీమ్స్. B, C ఆర్ కాల్డ్ మీన్స్. ఈ మధ్యలో B, C ఆర్ కాల్డ్ మీన్స్. అంతిమలు, మధ్యములు, అంత్యములు అనుకుంటా, అంత్యములు మధ్యములు. B అండ్ C మధ్యములు, A అండ్ D అంత్యములు. ఓకే, ఎక్స్ట్రీమ్స్. ఒకసారి రేషియోస్ ఈక్వల్ అంటే ఏంటో చూద్దాం. అంటే ఏంటి? A/B ఈజ్ ఈక్వల్ టు C/D అనే కదా. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే A ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ C. ఈ ADలు ఏంటి? ఎక్స్ట్రీమ్స్ అవి. BCలు ఏంటి? మీన్స్ అవి. అంటే ADలు రెండు మల్టిప్లై చేస్తే BCలు మల్టిప్లై చేసినా సేమ్. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఓకే, అంత్యముల మధ్య లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల మధ్య లబ్ధము. AD ఈజ్ ఈక్వల్ టు BC. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. కొన్ని ప్రాపర్టీస్. ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు C:D అయితే, అంటే ప్రపోర్షన్లో ఉంటే A:B ఈజ్ ఈక్వల్ టు C:D అయితే ఈ Dని 4th ప్రపోర్షన్ అంటారు. 4వ అనుపాతం, 4th ప్రపోర్షన్. 4th ప్రపోర్షన్ 4 ప్రపోర్షన్లో ఉన్నప్పుడు Dని 4వ ప్రపోర్షన్, 4th ప్రపోర్షనల్ అంటారు. ఓకే, ఈ పాయింట్. నెక్స్ట్ ఏం పాయింట్ చెప్తుంది? A:B ఈజ్ ఈక్వల్ టు C:D, దెన్ C ఈజ్ కాల్డ్ థర్డ్ ప్రపోర్షనల్. కాదు, ఈ విధంగా కాదు. A:B ఈజ్ ఈక్వల్ టు B:C అయినప్పుడు C ఈజ్ కాల్డ్ థర్డ్ ప్రపోర్షన్. అంటే ఇక్కడ 3 నెంబర్సే ఉన్నాయి, అవి ప్రపోర్షన్లో ఉన్నాయి. 3 నెంబర్లు ప్రపోర్షన్లో ఉండడం అంటే ఈ విధంగా, 4 నెంబర్లు ప్రపోర్షన్లో ఉండడం అంటే ఈ విధంగా. సో ఓకే, మీన్స్ రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. మీన్స్ A:B ఈజ్ ఈక్వల్ టు B:C. ఇప్పుడు C అనేది ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి లాస్ట్లో D అనేది 4th ప్రపోర్షనల్. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి C అనేది థర్డ్ ప్రపోర్షన్. సో థర్డ్ ప్రపోర్షన్ అన్నప్పుడు మధ్యలో 2 మీన్స్ సేమ్. ఓకే, నెక్స్ట్ మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ A అండ్ B ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ AB అంటున్నాడు. మీన్ ప్రపోర్షనల్ AB ఏంటి అంటే, మీన్ ప్రపోర్షనల్ అంటే బిట్వీన్ A అండ్ B, ఏకి బీకి మధ్యలో ఉండే మీన్ ప్రపోర్షనల్. మధ్యలో ఇవే కదా మీన్ ప్రపోర్షనల్స్, మీన్స్ అంటే ఇవి. కాబట్టి ఆ మీన్స్ని X అనుకుందాం. ఏకి బీకి మధ్యలో మీన్ ప్రపోర్షనల్ అడుగుతున్నాడు. సో X అనుకుందాం. A:X ఈజ్ ఈక్వల్ టు X:B. అప్పుడు X ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో X ఇంటూ X ఏమో X², A ఇంటూ B ఏమో AB. సో X ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ AB. ఓకే, మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ A అండ్ B అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AB. ఓకే, వీటి మీద ప్రాబ్లమ్స్, ఈ మూడింటి మీద 3 ప్రాబ్లమ్స్. ఫైండ్ ద 4th ప్రపోర్షనల్ బిట్వీన్ 2, 4, 9, 12. 4th ప్రపోర్షనల్ అంటున్నాడు కాబట్టి ఇంకో 4వ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని X అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? 4 ఇంటూ X 4X ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 12. 9 ఇంటూ 12 అని రాసుకోండి. 12 9 72 అని రాసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం ఎందుకు? ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. 4 1s 4 3s. సో ఎంత అయింది? X ఈజ్ ఈక్వల్ టు 27. సో 27 అనేది 4th ప్రపోర్షనల్ ఇక్కడ. అలాగే ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 36 అంటున్నాం. థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఇది ఫస్ట్ నెంబర్, సెకండ్ అండ్ థర్డ్ రెండు సేమ్, 36 36. ఈ మీన్స్ ఇది. థర్డ్ ప్రపోర్షనల్ ఏమనుకుందాం? X అనుకుందాం. X కనుక్కోవాలి ఇప్పుడు. సో 16 ఇంటూ X,
16x ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 36. క్యాన్సిల్ చేస్తే 4 4s 4 9s, ఈ 4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది, 4 9s. సో ఎంత వచ్చింది? x ఈజ్ ఈక్వల్ టు 9 9s 81. ఓకే, సో డిఫరెన్స్ చూడండి. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే ఫోర్త్ నెంబర్, ఫస్ట్ 3 డిఫరెంట్. థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఫోర్త్ నెంబరే కానీ సెకండ్ అండ్ థర్డ్ రెండు సేమ్, మీన్స్ రెండు సేమ్. ఓకే, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 0.08 అండ్ 0.18. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ దానికి ఫస్ట్ పాయింట్కి సంబంధించింది. సెకండ్ క్వశ్చన్ సెకండ్ పాయింట్కి సంబంధించింది. థర్డ్ క్వశ్చన్ మీన్ ప్రపోర్షనల్ థర్డ్ దానికి సంబంధించింది. సో ప్రాబ్లం ఫార్ములా పెట్టేస్తారంటే డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీ చేయండి, స్క్వేర్ రూట్. లేదంటే మీన్ ప్రపోర్షనల్ అనుకుంటున్నాడు కాబట్టి ఈ విధంగా చేస్తాం. మధ్యలో మీన్ అనేది ఎక్స్ అనుకుంటాం. 0.08 is to x is equal to x is to 0.18. ఓకే, ఫార్ములా పెట్టేద్దాం డైరెక్ట్గా. ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 0.08 ఇంటూ 0.18. సో మనకి టేబుల్ మల్టిప్లికేషన్స్ ఈజీ అనుకుంటే 18 8s. డెసిమల్ ఉన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది కానీ డెసిమల్ని మర్చిపోతే ఏముండదు, ఈజీగా చేసేయచ్చు. 18 8s ఎంత? 144. డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4, ఇక్కడ 2 ఇక్కడ 2, మొత్తం 4. సో 4 నెంబర్ల ముందు డెసిమల్ పెడితే అయిపోతుంది. 1 2 3, ఇంకో నెంబర్ కావాలి కదా, 0 పెట్టి ఇక్కడ పెట్టండి డెసిమల్. అప్పుడు డెసిమల్ తర్వాత 4 నెంబర్లు ఉన్నట్టు. ఓకే, సో ఇది ప్రోడక్ట్. సో అయినా కన్ఫ్యూజింగ్గా ఉందంటే 144 అంటే స్క్వేర్ రూట్ తెలుసు, 144 స్క్వేర్ రూట్ ఏమో 12. స్క్వేర్ రూట్స్ అన్నీ నేర్చుకొని ఉండాలి 50 వరకు, కనీసం అట్లీస్ట్ 30 వరకు అయినా నేర్చుకొని ఉండాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ 12. సో దీని ఆన్సర్ 12 అయిపోతుంది. మరి డెసిమల్ తర్వాత ఈ డెసిమల్ని ఏం చేద్దాం అంటే, డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. స్క్వేర్ రూట్ కదా, 2 4 కాస్త 2 అవుతుంది. 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెడితే సరిపోతుంది. ఓకే, సో 144 అంటే 12. డెసిమల్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. స్క్వేర్ రూట్ అంటే యాక్చువల్గా 4 డిజిట్స్ అంటే తీసేస్తే ఏమవుతుంది? డెసిమల్ తీస్తే కింద 10⁴ అవుతుంది. డెసిమల్ తీసేస్తే ఈ విధంగా రాయొచ్చు. దీన్ని ఇలాగే పెడితే నేను 144ని 12 స్క్వేర్ అని రాస్తాను. డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి కింద ఏమవుతుంది? 10⁴ అవుతుంది. ఓకే, సో స్క్వేర్ పైన స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, పైన 12 అవుతుంది, కింద ఏమవుతుంది అప్పుడు? 10⁴. 4 అంటే 2 స్క్వేర్, ఒక 2 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏముంది? 10 స్క్వేర్ అంటే 12/100 అన్నమాట. ఓకే, 12/100. దీన్ని సింపుల్గా రాసుకుంటే కింద 2 zeros ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్ రావాలి. 1 2కి 2 డిజిట్స్ ముందు 1, ఇక్కడికి వస్తే 1, ఇక్కడికి వస్తే 2, ఇక్కడ ఉండాలి పాయింట్ డెసిమల్ 0.12. ఓకే, ఇదంతా తెలియని వాళ్ళ కోసం. తెలిసిన వాళ్ళ కోసం నేను డైరెక్ట్గా చేసేస్తారు, మీరే అసలు మీకు చెప్పక్కర్లేదు, మీరే డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఎలా చేశారనేది సంబంధమే లేదు. ఓకే, ఇంకో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. కాంపౌండ్ రేషియో ఆఫ్ A:B, C:D, E:F. కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి. ఇక్కడ 3 రేషియోస్ ఉన్నాయి, మూడింటిని కలిపితే ఏమవుతుంది? కాంపౌండ్ రేషియో అని అడుగుతుంది. అంటే సింపుల్గా యాంటీసిడెంట్స్ మల్టిప్లై చేయడమే. ACF, A ఇంటూ C ఇంటూ E, ACE, A ఇంటూ C ఇంటూ E, అది యాంటీసిడెంట్ అవుతుంది. నెక్స్ట్ BDF, BDF కాన్సిక్వెంట్. ఓకే, బహుళ నిష్పత్తి. అలాగే డూప్లికేట్ రేషియో వర్గ నిష్పత్తి. అంటే A:B కి వర్గ నిష్పత్తి ఏంటంటే A² B². సబ్ డూప్లికేట్ రేషియో వర్గమూల నిష్పత్తి. సబ్ డూప్లికేట్ రేషియో అంటే, డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ చేస్తాం, A² B². సబ్ డూప్లికేట్ రేషియో అంటే పవర్ 1/2 పెడతాం, A పవర్ 1/2 B పవర్ 1/2. పవర్ 1/2 అంటే స్క్వేర్ రూటే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ A ఇస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ B. సో అదే వచ్చింది. ట్రిప్లికేట్ రేషియో ఘన నిష్పత్తి.
అంటే ఏ క్యూబ్ ఇస్ టు బి క్యూబ్. అలాగే సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏ పవర్ 1/3 ఇస్ టు బి పవర్ 1/3 అంటే క్యూబ్త్ రూట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎందుకు అవుతుంది ఇస్ టు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో. ఏ ఇస్ టు బికి ఇన్వర్స్ రేషియో అంటే 1/a ఇస్ టు 1/b. కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రేషియో ఇది ఎక్కువ ప్రాబ్లమ్స్లో వాడము, చాలా తక్కువ చూస్తారు. సో కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రేషియో అంటే a/b ఈజ్ ఈక్వల్ టు c/d. రెండు రేషియోస్ సేమ్ అయితే ఫ్రాక్షన్స్ న్యూమరేటర్లో ప్లస్ డినామినేటర్లో మైనస్ అని. a/a ప్లస్ b న్యూమరేటర్లో బై డినామినేటర్లో a మైనస్ b. ఇక్కడ రైట్ సైడ్ c ప్లస్ d డినామినేటర్లో c మైనస్ b. ఇది ఎక్కువగా వాడరు. ఓకే, రేషియోస్లో భాగమే ఇది కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రేషియో ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం వీటి మీద ప్రాబ్లమ్స్. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ద డూప్లికేట్ రేషియో ఆఫ్ 4:9. డూప్లికేట్ రేషియో అంటే గుర్తుంటే ఓకే, స్క్వేర్ రూట్ కనుక్కోవడమే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అవునా? కాదు. మనకి 4 అనగానే దానికి రూట్ 2, 9 అనగానే దానికి రూట్ 3 కాబట్టి గబుక్కుని అది వేసుకుంటాం మనం. వాడు ప్రాబ్లం ఇచ్చాడు 4:9 రెండింటికి స్క్వేర్ రూట్ వాల్యూస్ ఉన్నవే ఇచ్చాడు. కానీ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ చేయాలి, స్క్వేర్ రూట్ కనుక్కోవడం కాదు. సో 4² ఇస్ టు 9². ఎంత ఆన్సర్? 4 4 16, 9 9 81. ఓకే, దీనికి సబ్ డూప్లికేట్ రేషియో అంటే 2:3 అవుతుంది. అది కూడా వస్తుంది మనకి. 2² 3² ఈజీగా ఇచ్చాడు కాబట్టి ఇదే ఆన్సర్ అనుకొని పెట్టేస్తాం. కానీ ఆన్సర్ 4² ఇస్ టు 9² డూప్లికేట్ రేషియో. ట్రిప్లికేట్ రేషియో అంటే 3³ ఇస్ టు 5³ ఇంత 3³ అంటే 27, 5³ అంటే 125. నెక్స్ట్ ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 4:5. ఇన్వర్స్ రేషియో ఎంత? 1/4 ఇస్ టు 1/4. దీన్ని ఆల్రెడీ చేసాం మనం. ఇన్వర్స్ రేషియో అంటే ఇక్కడ పదం వాడుతున్నాం, ఇన్వర్స్ రేషియో విలోమ నిష్పత్తి అని. ఓకే, ఎల్సిఎంతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఎల్సిఎం ఎంత? 4 5 20. 20తో మల్టిప్లై చేయండి ఫస్ట్ టర్మ్ని. 1/4 × 20 5 టైమ్స్ పోతుంది. 1/5 × 20 4 టైమ్స్ పోతుంది. 5:4. ఇలా డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు కదా. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఓకే. ఒక్కోసారి కొద్దిగా పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు మీకు కష్టం అవుతుంది. అలాంటప్పుడు ఎల్సిఎం తీసుకొని చేయడమే కన్వీనియంట్. ఓకే, ఎల్సిఎంస్ తీసుకొని చేయడానికి ప్రాక్టీస్ చేయండి.